సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కింద 21,33,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి మండలం, పట్టణం, కంది మండలం మరియు కొండాపూర్ మండలాలకు చెందిన పలువురు ఈ కార్యక్రమంలో చెక్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బుచ్చిరెడ్డి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన మున్సిపాలిటీలు, గ్రామాల్లో ₹1 విలువైన అభివృద్ధి పనులు కనిపించడం లేదని వారు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ప్రసంగాలు మాత్రమే చేస్తారని, నేల మీద పని ఏదీ చేయలేదని చింత ప్రభాకర్ చెప్పారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గట్టిగా బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సీఎంఆర్ చెక్కులు పంపిణీ కార్యక్రమం మన గౌరవనీయులు శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్న చెక్కుల మీద ఈరోజు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. టోటల్ కంది, సంగారెడ్డి టౌన్, కొండాపూర్, సంగారెడ్డి మండల్ కలిపి 21,33,000 రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న వదిలేసారు. నిజానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి, వారి మంత్రివర్యులకు ఈ యొక్క ఏవైతే అమలు చేసి ఇస్తామన్న పథకాలు వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాము. మరియు అదేవిధంగా రైతులకు ఇస్తామని చెప్పి వారికి ఇవ్వడం లేదు. మరియు పెన్షన్స్, వృద్ధాప్యము, వికలాంగులకు 4,000, 6,000 ఇస్తామని ఈ రోజు వరకు ఇవ్వడం లేదు. కాబట్టి అవన్నీ తక్షణము ఇచ్చి మీరు ఎలక్షన్ కు రావాలని కోరుచున్నాం. సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి మున్సిపాలిటీ, సంగారెడ్డి మండలం, కంది మండలం, కొండపూర్ మండలం సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ చేతుల మీద బెనిఫిషియర్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం గాను 21,33,000 రూపాయలకు సంబంధించిన విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ₹1 నయా పైసా పని కూడా మున్సిపాలిటీలోని గ్రామాల్లో అయిన పరిస్థితి లేదు. ముఖ్యంగా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పేదవాళ్ళ భూములు తీసుకోవడం తప్పిస్తే ఇక్కడ ఒక పని కొత్త పని చేసింది లేదు. ఇక్కడ ఒక సీసీ రోడ్డు కానీ, రోడ్లు కానీ ఏ పని చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్ చూస్తే అయితే రోజు ఇన్ని కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు అని రోడ్ల పేరు పెట్టి ఏ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీసి ఇవన్నీ అడుగుతారు. మీరు ఇష్టమైనటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఇచ్చినాకనే గ్రామాల గోలికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఇచ్చిన మాట ఆమె నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పిల్లలు బతుకమ్మ చీరలని కాకుండా ఇందిరమ్మ చీరలను పెట్టి ఇందిరాగాంధీ పంపించినట్టుగా ఒక్కొక్క చీర ఇచ్చి నేను తిప్పుడే పోతా ఉన్నారు. టీవీలో చూస్తే మరి కేసీఆర్ నయం ఉండే, పండుగ ఇస్తే కనీసం గరీబులను కట్టుకుంటుంది. ఇది ఎన్నికల కోసం చీరలు ఇస్తానని దుకాణం పెట్టి మరొక కొడంగల్ని మీటింగ్ పెట్టి చీరలు ఇస్తుందని చెప్పి ప్రకటించి 2 రోజుల్లో ఎలక్షన్ వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే మరి పాత కాంగ్రెస్ సంగారెడ్డిలో జగ్గారెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, మిగతా కూడా ఏం చేస్తున్నారో అర్థమైతే మొత్తం రేవంత్ తిరిగి వెళ్ళిపోయిన అందరూ రేవంత్ ని పొగుడుకుంటా, ప్రభుత్వం కాజేసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ తప్పిస్తే ప్రజాపాలన అని చెప్పి వాళ్ళ గాలి వదిలేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయదుని మోగించి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు చూపించే చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.